చాలాసార్లు మనం ఏ విధంగా ప్రార్థిస్తామంటే, ప్రభువా నన్ను ఈ మార్గంలో నడిపించండి, ఈ కార్యం నా జీవితంలో చేయండి, ఈ ఆలోచన ప్రకారం నన్ను నడిపించండి అని మనమే దేవునికి ఆలోచన చెప్పి మన ఆలోచనలన్నీ కూడా ఆయన ముందు పెట్టి తిరిగి ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరిగించండి ప్రభువా అని మనం ప్రార్థిస్తాము. నిజంగా మనకున్న పరిస్థితుల్లో మనకి దిక్కు తోచలేనప్పుడు, మార్గం తెలియలేనప్పుడు, ప్రభువా నాకు మార్గం తెలియలేదు, ప్రభువా నాకు ఎటు వెళ్ళాలో నాకు దిక్కు తోచట్లేదు, ఆయన ఆలోచన చెప్పే దేవుడు, ఆయన నీ యందు దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పెదను, నీకు ఉపదేశం చేసేదనని ఆయనే సెలవిస్తున్నాడు. కనుక మనముండే ప్రతి పరిస్థితుల్లో మన ఆలోచనలన్నీ దేవుని ముందు పెట్టేవారుగా కాకుండా, ప్రభువా నీ చిత్తము నీ సంకల్పాలు గొప్పవి దేవుని వాక్యం సెలవిస్తుంది. 33వ కీర్తన 11వ వచనం గమనిస్తే, యెహోవా ఆలోచన అంట సదాకాలం నిలుచును, ఆయన సంకల్పాలు తరతరములుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మనము ప్రభువా ఈ పరిస్థితుల్లో నాకు ఎటు వెళ్ళాలో తోచట్లేదు, మార్గం తెలియట్లేదు, నీవే నాకు మార్గం చూపించండి, నీవే నన్ను నడిపించండి ప్రభువా, ఏం చేయాలో కూడా మీరే నాకు ఉపదేశం చేయండి అని మన చిత్తాన్ని, మన ఆలోచనలు మనము విడిచిపెట్టి సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని మనం వెతికేవారిగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఆలోచనల కన్నా, మన ఆలోచనల కన్నా, నీ యొక్క ఆలోచనల కన్నా ఆయన యొక్క ఆలోచనలు గొప్పవి. మన పట్ల ఆయనకి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీ తలంపులు వంటివి నా తలంపులు కాదు, మీ త్రోవలు వంటివి నా త్రోవలు కావు అని ఆయన సెలవిస్తున్నాడు. మానవుని యొక్క ఆలోచనలు అనేకంగా మనము ఆలోచనలు చేస్తాము, అనేకంగా మనం ప్రయత్నాలు చేస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యొక్క తీర్మానమే మన జీవితంలో స్థిరమవుతుందంట. హల్లెలూయా. అవునండి, ఆయన ఆలోచనలు, ఆయన యొక్క సంకల్పాలు, ఆయన యొక్క యోచనలు సదాకాలం మన జీవితాల్లో నెరవేర్చబడులాగన మనము ప్రార్థించేటప్పుడు ఆయన చిత్తానుసారంగా మనము ప్రార్థించేవారుగా ఉండాలి.